చూడండి ఇక్కడ గట్టు ఎంత నీట్గా తయారైంది. అంటే గడ్డిని మనం తొలగించడం వల్ల గట్టు బాగా నీట్గా కనబడతా ఉంది. ఈ విధంగా గడ్డితో ఉన్న గట్టు చెక్కడం వల్ల ఈ విధంగా తయారైంది. కాబట్టి మనం కూడా ఇంటర్మీడియట్ తర్వాత కంటిన్యూగా ఒక 4 సంవత్సరాలు బీటెక్ అయితేనేమి లేదా డిగ్రీ అయితేనేమి ఏదైనా సరే కంటిన్యూగా మనం ఫుడ్ బెడ్ తప్ప మిగతా టైం అంతా కూడా ఎగ్జామ్స్ రాయడానికి రివిజన్ చేయడానికి చదవడానికి కేటాయిస్తే మనము 4 సంవత్సరాలు కంటిన్యూగా కాన్ఫిడెన్స్గా చేయగలిగితే మనం ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతాము. ఈ ఇంటర్మీడియట్ తర్వాత 4 సంవత్సరాలు కూడా నువ్వు విచ్చలవిడిగా అదేవిధంగా కంటిన్యూగా చెడు మార్గాలను పడితే చెడు అలవాట్లకు బానిస అయితే వాటిని కనుక వదిలించుకోకపోతే నువ్వు డిగ్రీ తర్వాత ఏ ఉద్యోగం రాక ఏ ఎగ్జామ్ పాస్ అవ్వక ప్రతి ఒక్కరిని చిన్న చిన్న ఉద్యోగాలను అడుక్కోవలసి వస్తుంది. ఏ పని చేయాలి అనేది నీకు అర్థం కాక అందరినీ అడగవలసి వస్తుంది. చివరకు ఎవరో ఒకరి కింద నువ్వు పని చేయవలసి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు గనక నువ్వు మేల్కొని ఒక 4 సంవత్సరాలు కంటిన్యూగా అది ఏ పనైనా సరే ఏ చదువైనా సరే చేస్తే నువ్వు ఖచ్చితంగా ఒక స్థాయిలో నిలబడతావు. ఆ దేవుడు నీ కష్టానికి ఎప్పుడు కూడా వృధా చెయ్యడు.